కరణం బలరాం తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారా? చీరాల వైసీపీలో బలరాం సఫకేషన్ ఫీల్ అవుతున్నారా? తన కొడుకు టికెట్ లేదన్న కారణంతో బలరాం చంద్రబాబు వైపు వెళ్లాలనుకున్నారా? చంద్రబాబు ఇంకోళ్ళు సభలో బలరాంను ఎందుకు టార్గెట్ చేశారు? వాట్స్ దిస్ R24 స్పెషల్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంకొల్లు సభలో తన పాత మిత్రుడు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై విమర్శలు చేయడం, దానికి కౌంటర్గా కరణం చంద్రబాబుపై విమర్శలు చేయడం తెలిసిందే. ఇద్దరు 1978లో ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. బలరాం మధ్యలో పార్టీ మారిన పాత స్నేహంతో చంద్రబాబు టీడీపీలోకి తీసుకున్నారు. టీడీపీలో ఆయన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయ్యారు. చివరకు 2014లో బలరాం కొడుకు వెంకటేష్కు అద్దంకి టికెట్ ఇచ్చినా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల టైంలో బలరాంను పక్కన పెట్టేయాలని బాబు డిసైడ్ అయిపోయారు. అద్దంకి సీటు గొట్టిపాటి రవిదే అని తేల్చి చెప్పారు. చివరిలో అప్పటి వరకు టీడీపీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీలో ఇమడలేక వైసీపీలోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో కరణంను బుజ్జగించి మరీ ఆయన్ను చంద్రబాబు చీరాలకు పంపే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి విజయం సాధించిన కరణం ఆ తర్వాతి రోజుల్లో వైసీపీ చెంత చేరిపోయారు. విచిత్రం ఏంటంటే కరణం టీడీపీని వదిలినా చంద్రబాబును, ఆ పార్టీని టార్గెట్ చేయకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఇక తాజాగా చంద్రబాబు ఉన్నట్టుండి ఇంకొల్లు సభలో చంద్రబాబు కరణంను టార్గెట్ చేస్తే కరణం కూడా బాబుపై ప్రతి విమర్శలు చేశారు. 4 ఏళ్లుగా ఎవ్వరినీ విమర్శించలేదు. మరి ఇప్పుడెందుకు ఈ ఇద్దరి నోర్లు లెగుస్తున్నాయంటే ఇక్కడే ట్విస్ట్ ఉంది. వచ్చే ఎన్నికల్లో చీరాల వైసీపీ టికెట్ను తన తనయుడు వెంకటేష్కు ఇప్పించుకునే ప్రయత్నంలో బలరాం ఉన్నారు. జగన్ ఆ విషయంలో అంత సుముఖంగా లేరన్నది వాస్తవం. ఇక అంతకంటే ముందు కరణం ఇక్కడ మరో తెర వెనుక రాజకీయం కూడా నడిపారన్న ప్రచారం చీరాలలో జరుగుతోంది. కరణం టీడీపీలోకి వెళ్లాలనుకునే ప్రయత్నాలు కూడా జిల్లా నాయకుల అభ్యంతరాలతో చంద్రబాబు ఒప్పుకోలేదు. పనిలో పనిగా ఇంకొల్లు సభలో కరణం బాబు టార్గెట్ చేశారు. కరణం అవకాశవాద రాజకీయాన్ని బహిర్గతం చేశారు. ఇలాంటోళ్లకు టీడీపీలో తలుపులు తెరిచి లేవని స్పష్టం చేశారు. మొత్తానికి టీడీపీలోకి తిరిగి రావాలన్న కరణం ప్రయత్నానికి బాబు ఆ విధంగా గండి కొట్టేశారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.